భారత్పై మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 500% సుంకాలు విధించేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. యుక్రెయిన్లో యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు పచ్చజెండా ఊపారు ట్రంప్. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై టారిఫ్లను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా ఈ ఆంక్షల బిల్లు గురించి పోస్టు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్న రక్తపాతానికి రష్యా చమురు కొనడం ద్వారా నిధులు సమకూరుస్తోన్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా అడ్డుకుంటుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందని తెలిపారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెప్తూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ ఆయిల్ కొనుగోళ్లపై ట్రంప్ తొలి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత దిగుమతులపై గతేడాది 50% సుంకాలు విధించారు. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు తగ్గించింది మోదీ సర్కార్. ఈ సమయంలో ఈ కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఆందోళన పెంచుతోంది.